42% రిజర్వేషన్ రాకపోగా బీసీల రిజర్వేషన్ ఎట్లా పోయిందో చూస్తారా? ఇగో నిన్న జరిగిన ఘటన, ఇంగో ఇది చూడ్రి. ఇది గ్రామ పంచాయతీ 2025 నెన్నెల్ మండలం మంచిర్యాల జిల్లాలో ఏం జరిగింది? బీసీ రిజర్వేషన్ ఈ రెడ్లు ఆపిరు కదా. ఇగో 2019లో బీసీ ఇట్లా ఒక 4 మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉంటే 4 గ్రామ పంచాయతీలన్నా బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఎప్పుడు? 2019లో. ఇప్పుడు చూడు, ఎస్సీ అన్రిజర్వ్డ్, ఓసీ ఎస్సీ ఎస్టీ ఒక్కటంటే ఒక్క సర్పంచ్ కూడా బీసీకి రాలే. ఇగో ఇది మన బతుకు. రిజర్వేషన్ నిన్న విడుదల చేసిరు. ఇది నిన్న సబ్ కలెక్టర్ ఆర్డీఓ ఏది రెవెన్యూ డివిజనల్ బెల్లంపల్లి ఆయన రిలీజ్ చేసిండు. 19 గ్రామాలలో ఒక్కటి కూడా బీసీలకు రాలే. ఒక్కటి కూడా. బీసీ ప్రజలారా చూసిరా ఏం జరుగుతుందో? ఒక్కటి కూడా బీసీలకు రిజర్వ్ కాకపోగా ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 1 2 3 4 5 6 7 8 9 10 ఏమో 10 రెడ్లు పోటీ చేస్తేందుకు ఇచ్చిన అవకాశం. 10 ఒక్కటి కూడా బీసీల కోసం రిజర్వేషన్ ఇల్లు ఒక్కటి కూడా. ఒక్క బీసీ ఆడబిడ్డకు ఒక్క బీసీ సర్పంచ్ పోటీ చేయడానికి చూడ్రి. ఈ అన్రిజర్వ్ స్థానాలు 10 ఏవైతే ఉన్నాయో ఈ 10 10కి బీసీలే పోటీ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా నిలబడుతుంది. మీరు పోటీ చేయండి బీసీలారా, మీరు పోటీ చేయండి. ఎక్కడ కూడా ఒక్కడిని వార్డు మెంబర్ కూడా గెలవనియొద్దు. ఎవడైతే మన బిడ్డల అవకాశాన్ని దోపిడీ చేసిండో, ఎవడైతే మన ప్రజల నోటికాడి బుక్క ఎత్తగొట్టినటువంటి దొంగలు ఉన్నారో ఆ పేరు పెట్టుకొని రెడ్డి అని లెలమా అని మన దగ్గరకు వచ్చి ఎవడన్నా ఓటు అడిగితే పెండ చెప్పు అద్ది చూపించి నా 42% నా బిడ్డకు రావాల్సిన రిజర్వేషన్ ఎత్తుకపోయిన దొంగలు మా ఇంటికి వచ్చిన అర్ర ఓటుకని అడుగు.